బాగుంది బ్రో. చాలా మంది ఇప్పుడు ప్రజలు కూడా కూటమినే ఇష్టపడుతున్నారు. బేసిక్ గా ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 లో కొన్ని స్టార్ట్ అయినాయి ఆల్రెడీ. మన ఆగస్ట్ 15 నుంచి ఫ్రీ బస్ కూడా స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ రోజు కూడా ఒకటి కొత్తది అదేదో స్టార్ట్ అయింది. తల్లికి వందనం కూడా స్టార్ట్ అయింది. సో అలానే అన్ని వస్తాయి బ్యాక్ టు బ్యాక్, మెల్లిమెల్లిగా వాళ్ళు కూడా రిలీజ్ చేస్తారు. సో ఫస్ట్ అయితే నేను నా పరంగా ఏంటంటే ఏపీని డెవలప్ చేయాలి. సో ఫస్ట్ డెవలప్మెంట్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, దాని తర్వాత ఆటోమేటిక్ గా అన్ని అయిపోతాయి. అంటే ఇప్పుడు మీకు లాంటి కొంతమంది చదువుకున్న వ్యక్తులు ఏం చెప్తున్నారంటే అభివృద్ధి కావాలంటారు, కానీ అభివృద్ధి చేయాలంటే ఎక్కువ ఫండ్స్ పెట్టాల్సి వస్తుంది కదా. మరి ఇక్కడ సంక్షేమ పథకాలకి ఫండ్స్ అనేవి కొరవ వస్తుంది కదా. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ పోతే ఓన్లీ అక్కడ ఉన్న ప్రజలకు ఏమంటారు ఆ టైంకి పోతుంది. ఇప్పుడు ఎట్లుంటది అంటే ఉన్న టైంకి తినేసే సరిపోయి నెక్స్ట్ టైంకి ఉన్నదా లేదా అనవసరం అన్నట్టు ఉంటది. డెవలప్మెంట్ జరిగింది అనుకోండి, రేపటి నాడు ఎకనామికల్ గా మళ్ళీ ఏపీ పైకి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ పథకాలు ఇవ్వడానికి ఈజీ అయిపోతుంది వాళ్ళకు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, ఎకనామికల్ గా ఏపీ పై స్థాయిలో ఉంటది కాబట్టి పథకాలు ఈజీగా అయిపోవచ్చు. అప్పుడు ఇప్పుడే పథకాలు అనుకోండి ఏపీ పైకి వచ్చినట్టు. అంటే ఆల్రెడీ రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న తర్వాత విడిపోయి ఇప్పటికే కూడా 10-11 ఏళ్ళు అయింది. ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ అనేది పూర్తి స్థాయిలో రాజధాని కట్టుకోవడం విషయంలో కానీ డెవలప్మెంట్ విషయంలో సరిగ్గా లేదు. మీరేం చెప్తారు దాని గురించి? ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని కూడా కన్ఫర్మ్ అయిపోయింది, అమరావతి అని చెప్పేసి. సో డెఫినెట్లీ ఇప్పుడు అంటే నెక్స్ట్ 2029 వచ్చేంత వరకు నాకు తెలిసి అయితే ఏపీ ఆల్మోస్ట్ 50 to 60% డెవలప్ అయిపోతుందని అనుకుంటున్నాను. కూటమి ప్రభుత్వ పరిపాలన గురించి మీరేం చెప్తారు? ఎవరు బాగా పనిచేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారా, పవన్ కళ్యాణ్ గారా, నారా లోకేష్ గారా? ప్రజల్లో క్రేజ్ ఎక్కువ ఉన్నది మాత్రం పవర్ స్టార్ గారికి. ఆయన చిన్న పని చేసినా కూడా పెద్దగా కనబడుతుంది అది. సో నారా లోకేష్ గారు కూడా చేస్తున్నారు. సో డబ్బులు పెడుతున్నారు అండ్ లోపల ఎక్కువ వర్క్స్ చేస్తున్నారు అండి వాళ్ళు. సో అవి బయటికి రావట్లేదు అంతే. అందరూ ఈక్వల్ గా పనిచేస్తారు. ఇప్పుడు ఒక పార్టీలో ఉన్న ముగ్గురు ఒక పార్టీ నిలబెట్టాలంటే ఈక్వల్ గా వర్క్ చేస్తేనే ఆ పార్టీ నిలబడుతుంది. ఒక పిల్లర్ తక్కువ ఒక పిల్లర్ ఎక్కువ వర్క్ చేస్తే ఆ పార్టీ నిలబడదు కదా. అంటే చాలా మంది పవన్ కళ్యాణ్ గారు అవసరమైతే సొంత నిధులు కూడా పెడుతున్నారు కొన్ని సందర్భాల్లో అని చెప్పి ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు. అది మీరేమంటారు దాని గురించి? అది ట్రూ, ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా చాలా మందికి హెల్ప్ చేస్తున్నాడు, అది ట్రూ. బట్ వీళ్ళు ముగ్గురు కలిసి చేస్తున్నారు కాబట్టి బాగుంది. కూటమి ప్రభుత్వ పరిపాలనకి ఈ ఏడాదిలో జరిగిన అభివృద్ధి కానీ సంక్షేమాలకి కానీ 100 మార్కులకు మీరైతే ఎన్నిస్తారు? ఖచ్చితంగా ఎలా అనిపిస్తుంది? 80 ఇవ్వచ్చు, 100కి 80 ఇవ్వచ్చు డెఫినెట్లీ. ఇంకా 20 పరంగా ఏంటంటే ఈ సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో, ఈ సూపర్ 6 ఏవైతున్నాయో అవి ఇవ్వలేదని చెప్పేసి ప్రజలు కొంచెం నిరుత్సాహపడుతున్నారు కాబట్టి అదొకటి ఇచ్చేసారు అనుకోండి, ఇది 100% అయిపోద్ది. మేబీ 4 years లో రానున్న 4 years లో మంచి అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నాను. ఫైనల్ గా కూటమి ప్రభుత్వ పరిపాలన గురించి మీరు ఒక మాటలో ఏం చెప్తారు? చాలా మంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, మీరేమంటారు దాని గురించి? వ్యతిరేకించడానికి ఏం లేదు, యాక్చువల్లీ ఇట్స్ గుడ్. అండ్ అందరు కూడా వెల్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉన్నారు, ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, బయట నుంచి కంపెనీస్ తెస్తారు. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ మంచిది.